హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి. ఎందుకనంటే ఈరోజు ఒక ఆడియో మెసేజ్ మీకు చాలా స్పష్టంగా మరి డిఎస్సి అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి టీచర్ల సంఘ నాయకులు అలాగే ఎమ్మెల్సీ వీరితో చాలా స్పష్టంగా వారు మాట్లాడినటువంటి విషయాలు ఆడియో అయితే కనుక ఆల్రెడీ అది సర్క్యులేట్ అవుతూ ఉంది. అవే కాకుండా పైగా వారే చెప్పారు, ఇది మీరు గ్రూపుల్లో పెట్టండి, నాకు కొన్ని వేల మంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారని వారు మాట్లాడినటువంటి విషయం అయితే కనుక అందరూ విన్నారండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు, నేను మీకు చాలా విషయాలను అయితే కనుక నేను సేకరించుకున్న ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్తా. ఇది సాక్షాత్తు ఈనాడు పేపరు, ఈరోజు పేపరు. ఓకే, మీకు పేపర్లో పడితే లేదు ఉపాధ్యాయ సంఘాలు చెబితే, ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు చెబితే కానీ అప్పటి వరకు నమ్మరు. హైదరాబాదులో కూర్చుని వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, కాకినాడ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చెబుతున్నానంటే, ఏమన్నా మిత్రులారా, ఎవరెవరో వాళ్ళ వీడియోల కింద సో వాళ్ళకి చెప్పటం చేత కాదు, సో అభ్యర్థుల దగ్గర డబ్బులను దండుకోవడమే తెలుసు. ఇలాంటి వాళ్ళందరూ ఎందుకురా బాబు, ఆయన సీనియర్ అని, పెద్ద ఆయనని, సీసీ అనేది ఒకటి ఇప్పుడు ప్రస్తుతం అండి మిత్రులారా, గుర్తుపెట్టండి. సీసీ అంటారా అంటే క్యాష్ టు క్యాష్, అదేనా, క్యాష్ టు క్యాష్, ఈ రెండే చూస్తున్నారు. అంటే టాలెంటు రెండు, వారిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఇవి చూడాల. నేను అందుకని ఏమంటాను తెలుసా, బుర్ర లేదు అని పెడుతున్నాను. కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడతారు చూసారు, ప్రతి ఒక్కరికి బుర్రలేనోడు వీడు చదవడం, అదే వీడు చదవడం. ఇంతవరకు ఆయన ఏం మాట్లాడారండి ఆడియోలో, మీరు విన్నారు కదా, ఫోన్ కాల్ ఆడియోలో ఏమన్నారు. సో ఇప్పటి వరకు చాలా అన్యాయమే జరిగింది. అభ్యర్థులకు ఇక్కడ ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఇవ్వాలి, వయోపరిమితి కూడా ఖచ్చితంగా 47 ఇవ్వాల్సిందే. సో ఇవే కాకుండా డిఎస్సి పరీక్షా సమయం ఇవ్వాలి. ఇప్పటికీ పోస్టులు కూడా మిగులున్నాయి అన్నారా లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇదే విషయాలు చెప్పారు. బాబు నేను ఈ విషయాల్ని గత కొన్ని రోజులు చెప్తే, ఇప్పుడు మీరు బాబు నెగిటివ్గా మాట్లాడారా, ఆయన ఎవరో వీడియోలు చేసి ఆయన ప్రతీ నెల వచ్చేస్తుందని చెప్పిన ఆయన, ఇంకా ఇటు కాకినాడలో ఉన్నటువంటి ఈయన, అలాగే ఉన్నటువంటి చూడండి కర్నూలులోను, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు బుర్ర ఎక్కడెట్టుకుంటారో తెలీదు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి ఆడియో మెసేజ్ పెట్టారు కదా, ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని తిట్టమనండి, ధైర్యం ఉంటుంది వాళ్ళకే. బుర్రలేని వాళ్ళందరూ మెసేజ్లు పెడతా ఉంటారు, కామెంట్లు పెడతారు. సో ఇక్కడ మీకు చూడండి, మిగులుగా తేలుతున్న సబ్జెక్టు టీచర్లు, ఇది నువ్వో నేనో చెప్పింది కాదు, ఏపీటీఎఫ్ అమరావతి, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేలుతున్నాయని, ప్రతి జిల్లాలోనూ 100ల్లో ఉన్నాయని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ గారు తెలిపారు. నేను గత కొన్ని రోజులు చెప్పాను కదా, నమ్మితే మీరు బాగుపడతారు, లేకపోతే మీ ఇష్టం మీ చిత్తం, ఎవడ నిన్నేం బాగు చేయలేడు. సో ఇది ఉపాధ్యాయ సంఘాలకు ఆల్రెడీ ఈ టీచర్ల రిక్రూట్మెంటు, ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద వాళ్ళకైతే ఒక కొలిక్కి వచ్చింది. ఇంకా కొలిక్కి రానిది ఎవరికే అంటే, సో కొంతమందికి బేరసారాలు జరుపుతున్నారండి. ఎందుకంటే కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు ఉన్నారు, చాలా కష్టపడ్డారు. సో ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం తీరా చూస్తే వాళ్ళకి వయోపరిమితి విషయంలో చాలా ఇబ్బందులు, గడ్డు పరిస్థితులు ఎదురుపడ్డాయి. నేను అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలి. ఇది అభ్యర్థులు తప్పు కాదు, ప్రభుత్వాలు తప్పు. అది ఏ ప్రభుత్వం అన్నది అది సెకండరీ, అదేవిధంగా సో ప్రభుత్వాలు చేసే నిర్వాహకం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మీరు 10 నెలలు బట్టి చూడండి, ఇదేదో 10 నెలల క్రితమే
మీరు చెప్పినప్పుడు ఏం చెప్పాలి? పో నాకు 5 నెలల క్రితమే, లేదు జనవరిలో నేను చెప్పాలి, మేము ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి ఇస్తామని చెప్తే అభ్యర్థులు కొంత మేరకు వాళ్ళు ధర్నాలు మానేసి ఊరటగా ఉండేది. ఇదే విషయం చెప్పా. దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు పనికిమాలిన వాళ్ళు. నేను మామూలుగా ఉండదండి, రత్నం సార్ అంటే ఏదో సరదాగా అనుకుంటున్నారా? నేను అలాగనే అభ్యర్థుల్ని ఎప్పుడు చదవకండి అని చెప్పలే. ప్రతి ఒక్కరూ చదవండి, మీ ప్రిపరేషన్కి ఎక్కడా భంగం కలగకుండా చూసుకోండి. నేను నా గ్రూప్లో వాళ్ళకి పెడుతున్నానండి. నీకు రాష్ట్రంలో ఎక్కడ నేను రాసిస్తా, నేను బిట్స్ తయారు చేస్తున్నానండి. అసలు చాలా ఎక్సలెంట్. అది అదృష్టం ఉన్నవాడికి ఖచ్చితంగా డిఎస్సి నేను సాధించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. లేకపోతే వేస్ట్ క్యాండిడేట్లకి అక్కడికి వెళ్ళి మీరు 10,000, 25,000, 30,000 కట్టేయండి, ఏం పర్లే. ఆ తర్వాత నెత్తిని సెంగ్ చేసుకుని అటు ఇటు తిరుగుదురు, ఏం పర్వాలేదు, తప్పే ఉంది. మీకు ఇంత న్యాయంగా ఇన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత మీకు ప్రతీది కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మట్లేదు. చూడండి పోస్టులు ఎన్ని మిగులుతున్నాయి. ఇక్కడ ప్రతి జిల్లాలో 100ల్లో ఉన్నాయని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అమరావతి అధ్యక్షులు సివి ప్రసాద్ గారు తెలిపారు. 1 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులను మిగులుగా తేల్చొద్దని పేర్కొన్నారు. మిగులుగా తేలిన ఉపాధ్యాయులకు పాత కొత్త స్టేషన్ పాయింట్లు కలిపి గరిష్టంగా 8 ఏళ్లకు లెక్కించి గత బదిలీలో మాదిరిగా పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. ప్రతి 35 మందికి విద్యార్థులకు ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలి అని, టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణపై విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని విన్నపించారు. ఇప్పుడు రేపు జరిగేటువంటి ఈ మీటింగ్లో, రేపు జరుగుద్దా ఎల్లుండి జరుగుద్దా నాకు తెలియదండి, అదేనా. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలన్నీ అభ్యర్థుల తరపున, డిఎస్సి అభ్యర్థుల తరపున ఉన్నారు. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయడు, అర్థమైందా. ఇన్ని మీరు తెలుసుకోండి అయ్యా. డివైఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు. సో అలాగే దయచేసి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ప్రధానంగా డిఎస్సి వారి బాధలు ప్రభుత్వానికి చేరకపోవడానికి కారణాలు, నిరుద్యోగ జేఏసీ తరపున లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వకపోవటం, కనీసం ఇన్ని రోజుల నుండి మనం బాధలు చెప్తున్న వారు డైరెక్ట్గా లోకేష్ గారిని కలిసే అవకాశం ఉన్న కలవకపోవటం పంపవలసిన మెసేజ్ అండి. ఎన్సిటిఈ రూల్స్ జీవో 51 ప్రకారం కొత్తగా టెట్ ఇచ్చి డిఎడ్ అభ్యర్థులు 80,000, బిఎడ్ అభ్యర్థులు సో ఉన్నటువంటి పరిస్థితి. 80,000 ప్లస్ పాత టెట్ క్వాలిఫై కాని వాళ్ళు 1,81,405. అంటే ఎంతమంది ఉన్నారు? సుమారుగా 3 లక్షల దగ్గరకు ఉన్నారు. భారీ సిలబస్ రివిజన్ దృష్ట్యా 90 రోజులు సమయం ఇస్తామని గతంలో మాట ఇచ్చారు. మాట ఇవ్వకపోతే అడిగేవాళ్ళు కాదు. నార్మలైజేషన్కి అవకాశం లేకుండా ఒక జిల్లాకు ఒక పేపర్ విధానాన్ని తీసుకురావాలి. సో ప్రతి ఒక్కరు కూడా మీరు నారా లోకేష్ గారికి మెయిల్ చేయండి, ట్వీట్ చేయండి, అర్థమైందా. సో ఇది ఇంతకంటే మంచిగా మీకు ఎవడు చెప్తాడండి. మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళండి. అలాగే జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయం ఇందులో చాలా స్పష్టంగా మంత్రి గారండి, ఏమండి నేను మాట్లాడలేదు సుమా, అక్కడ మీరు పెట్టారు కదా సార్ 2,000కు పైగా పోస్టులు, అది మరి 2,000 పైగా పోస్టులు ఉన్నాయో లేదో చూసి నాకు కింద కామెంట్ చేయండి, తప్పేం కాదు. ఓకే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ సమాన హక్కులు ఉండేలా మరో జీవో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ పోస్టులో ఎవరికి అన్యాయం జరగదని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో జీవో 3 మీద వైకాపా ప్రభుత్వం దృష్టి పెట్టకపోగా వారి హక్కులను కాలరాసేలా వ్యవహరించింది. ఇప్పుడు గిరిజన యువతను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తుంది. ధర్నాలు, ర్యాలీలు, బందులు వైకాపా నాయకులే ముందుండి నడిపిస్తున్నారు. వారి రాజకీయ క్రీడలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దు. మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్న 16,347 పోస్టుల్లో గుర్తెట్టుకోండి, 2,000కు పైగా 16,347 పోస్టుల్లో 2,000కు పైగా ఎస్టీలకే కేటాయించాం.
గిరిజనులకు న్యాయం చేస్తాం అని సంధ్యారాణి గారు వెల్లడించారు. మిత్రులారా, మరి 2000 పోస్టులు అన్నారో అవి అవునా కాదా అనేది కింద కామెంట్ చేయండి మిత్రులు. సో ఇప్పుడు ఇక్కడ రాజకీయ వాళ్ళుండి చేస్తున్నారా వీళ్ళుండి చేస్తున్నారా నాకు తెలియదు, కానీ దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ 3వ జీవో నంబర్ 3 ఏదో ఇది ఈ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఎస్సీ వర్గీకరణ అనేది డిఎస్సితోనే సాధ్యమన్నారు. ఇప్పుడు జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఈ డిఎస్సికి ఎందుకు తీసుకురారు? ఈ డిఎస్సిలోనే తీసుకురావాలి. జరిగిపోతే మళ్ళా ఎప్పుడు డిఎస్సి జరుగుద్దో తెలియదు. ఇది కూడా మంత్రి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి గిరిజనులకు మంచి